అలాగే మనం చెడు చేస్తే మీకు మొత్తం వస్తుంది 100%, 20% వస్తుంది మీకు. మీరు ఏ స్థితిలో ఉండండి, మీకు భగవంతుడు కొంచెమే ఇస్తాడు. ఎందుకంటే మనం ఒక పిల్లాడు ఏడుస్తాడు, మన పిల్లాడు కూడా తప్పు చేస్తాడు, మనం ఏమంటాం తల్లిగా అది తప్పు అని చెప్తాం ఫస్ట్, అట్లా చెయ్యకు అని కూర్చోబెట్టుకొని చెప్తాం. దొంగతనాలు చేసిన తప్పు చేసినప్పుడు మళ్ళీ వాడు కంటిన్యూ చేస్తే గట్టిగా చెప్తాం, మళ్ళీ కంటిన్యూ చేస్తే 4 దంతం, అంతే కదా. చీకట్లో పడేసి 3 రోజులు ఫుడ్ పెట్టాం, ఏమవుతుంది ఇక్కడ పనిష్మెంట్ పెరుగుతుంది. అలాగే మీ ఆత్మ ఏం చేస్తుంది, మీరు నేర్చుకోకపోతే ఒక కర్మ తెచ్చుకుంటారు, అందులోంచి నేర్చుకోకపోతే ఏమవుతుంది, ఆ క్యాన్సర్ 4th గ్రేడ్ అవుతుంది, అది 4 గ్రేడ్ క్యాన్సర్లకు పోతుంది. ఎందుకు, మీరు నేర్చుకోవాల్సింది నేర్చుకోలే, ఇంకా పెంచుతూ ఉంటారు. అందుకే మీకు ఒక కష్టం వచ్చు రాగానే ఇందులోంచి నేను ఏం నేర్చుకోవాలి అని చూడండి. ఎప్పుడైతే మీరు నేర్చుకోవడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా ఆ కర్మ రిలీజ్ అయిపోతుంది. ప్రతి కర్మ నేర్చుకోవడానికే తెచ్చుకుంటామమ్మా, అనుభవించడానికి తెచ్చుకోము. భగవంతుని తప్పు పట్టకండి, మీరే డిజైన్ చేసుకున్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు డిజైన్ చేసిందే కష్టాలు మీకు వస్తాయి. శరీరంలో ఉన్న రుగ్మతలు అన్నీ కూడా కర్మలు కావు. నేను అన్నట్టుగా ఎర్త్ బౌండ్ స్పిరిట్స్ ఒకటి ఉంటాయి, నెంబర్ 1. నెంబర్ 2 మీ చెడు ఆలోచనలు, గుర్తుపెట్టుకోండి. చెడు ఆలోచనల వల్ల మీకు ఆటోమేటిక్గా శరీరంలో రుగ్మతలు వస్తాయి. ఏజ్, ఊరికే నాకు ఇంత ఏజ్ ఉంది వస్తాయి, అదంతే రావాల్సిందే, ఏముంది నొప్పులు నా ఏజ్తో వస్తున్నాయి అంటే ఆ నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మీ శరీరమే మీ దేవాలయమే కాదు, మీరు చెప్పినట్టు వింటుంది, మీరు దానికి బాస్. మీరు శరీరానికి ఏం లేకపో నేను పోతున్నా అంటే ఏముండవు. ఓహో నేను నడవాలి కావచ్చు, నేను పర్వతాలు గుట్టలు నడవగలుగుతా అంటే శరీరంలో ఉన్న కళలన్నీ దానికి సహకరిస్తాయి.